ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ప్రచారంలో జోరుగా ఉన్న జనసేన సీట్ల సర్దుబాటులోనూ వేగం పెంచింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మరో 13 శాసనసభ స్థానాలకు, మరో లోక్సభ స్థానానికి జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం అర్ధరాత్రి ప్రకటించారు. ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానాన్ని మార్చారు. గిద్దలూరు స్థానం నుంచి ముందుగా ప్రకటించిన షేక్ రియాజ్ తాజాగా మార్పులో భాగంగా ఒంగోలు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయిన చంద్రశేఖర్ యాదవ్ పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి పోలూరు శ్రీకాంత్ నాయుడు పోటీ చేయనున్నారు. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తమ అభ్యర్థుల పేర్లను విడతల వారీగా ప్రకటిస్తున్నారు. తాజాగా సోమవారం అర్ధరాత్రి జనసేనకు చెందిన 14 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 13 మంది అసెంబ్లీ అభ్యర్థులు కాగా ఒక పార్లమెంట్ స్థానానికి పోటీ చేయబోయే అభ్యర్థులను పవన్ ప్రకటించారు. ఇప్పటికే ఏపీలో మిత్రపక్షాల సీట్ల సర్దుబాటు లెక్కలను తేల్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 లోక్సభ, వామపక్షాలకు చెరో 7 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలను కేటాయించారు. 140 అసెంబ్లీ, 18 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. అయితే ఇప్పటి వరకు 2 విడతల్లో 77 అసెంబ్లీ, 10 మంది జనసేన ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన పవన్ ఇవాళ మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ కీ రోల్ పోషించాలని భావిస్తున్న పవన్ జనసేన తరపున బరిలోకి దిగబోయే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు 2 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారాయన. ఇక బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని చెప్పిన పవన్ ఆ పార్టీ నేతలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నారు. ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ప్రచారంలో జోరుగా ఉన్న జనసేన సీట్ల సర్దుబాటులోనూ వేగం పెంచింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మరో 13 శాసనసభ స్థానాలకు, మరో లోక్సభ స్థానానికి జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం అర్ధరాత్రి ప్రకటించారు. ఆదివారం విడుదల చేసిన రెండో జాబితాలో ఒక అభ్యర్థి స్థానాన్ని మార్చారు. గిద్దలూరు స్థానం నుంచి ముందుగా ప్రకటించిన షేక్ రియాజ్ తాజాగా మార్పులో భాగంగా ఒంగోలు శాసనసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గిద్దలూరు స్థానం నుంచి బైరబోయిన చంద్రశేఖర్ యాదవ్ పోటీ చేస్తారని జనసేన ప్రకటించింది. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి పోలూరు శ్రీకాంత్ నాయుడు పోటీ చేయనున్నారు. మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తమ అభ్యర్థుల పేర్లను విడతల వారీగా ప్రకటిస్తున్నారు. తాజాగా సోమవారం అర్ధరాత్రి జనసేనకు చెందిన 14 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో 13 మంది అసెంబ్లీ అభ్యర్థులు కాగా ఒక పార్లమెంట్ స్థానానికి పోటీ చేయబోయే అభ్యర్థులను పవన్ ప్రకటించారు.
ఇప్పటికే ఏపీలో మిత్రపక్షాల సీట్ల సర్దుబాటు లెక్కలను తేల్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీఎస్పీకి 21 అసెంబ్లీ, 3 లోక్సభ, వామపక్షాలకు చెరో 7 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలను కేటాయించారు. 140 అసెంబ్లీ, 18 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. అయితే ఇప్పటి వరకు 2 విడతల్లో 77 అసెంబ్లీ, 10 మంది జనసేన ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన పవన్ ఇవాళ మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ కీ రోల్ పోషించాలని భావిస్తున్న పవన్ జనసేన తరపున బరిలోకి దిగబోయే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటి వరకు 2 ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు ఆయన. ఇక బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని చెప్పిన పవన్ ఆ పార్టీ నేతలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్నారు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.